స్టార్ట్ రికార్డింగ్. అవసరం లేదమ్మా. Recording in progress. ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నాం ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10-12 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను. దాంట్లో జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. జర్నల్, లెడ్జర్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాం. ఐ బిలీవ్ ఎవరైనా మీన్స్ అదర్ దాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారా ఈరోజు వచ్చిన వాళ్ళు? ఎంఈసీ, సిఈసీ కాకుండా లేరుగా? ఎంపీసీ, బైపీసీ ఎవరు లేరుగా యాజ్ ఆఫ్ నౌ? సో మీ అందరికీ అర్థమైపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్, జర్నల్, లెడ్జర్ ఎవరికి ఇబ్బంది లేదు కదా? సో అది ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్గా వచ్చినప్పుడు డిగ్రీ నుంచి వచ్చేవాళ్ళు, అదర్ కోర్సెస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మేము బేసిక్స్ కూడా చెప్తాం. మీకు కూడా ఒక రివిజన్ అయిపోతుంది. అది ఇవాళ రేపటితోటి బేసిక్స్ అయిపోతాయి. మండే నుంచి మనకు సపరేట్గా సెషన్స్, ఏ గ్రూప్కి ఆ గ్రూపు నా అకౌంట్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కడికక్కడ. ఏ ప్రాబ్లం? ఎక్కడ నా ఫైల్ లేదమ్మా. వెరీ గుడ్, ఇది వచ్చేసింది. అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసామా? ట్రయల్ బ్యాలెన్స్ ఈరోజు ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్ వచ్చేసి 3 మెథడ్స్ ఉంటాయి. మీరు ప్లస్ టూలో ఒకటే మెథడ్ విని ఉంటారు, కానీ బేసిక్ ఏంటంటే 3 మెథడ్స్ ఉంటాయి. మీరు కానీ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్లో ఉంటే తెలుస్తుంది చెప్పుంటే. ఏంటమ్మా 3 మెథడ్స్? టోటల్ మెథడ్, బ్యాలెన్స్ మెథడ్, టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. రెండింటిని మెర్జ్ చేస్తే అదే ఒక మెథడ్. సరే, టోటల్స్ మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ మెథడ్ ఏంటి? టోటల్స్ మెథడ్. టోటల్స్ మెథడ్ అంటే ఇప్పుడు మన లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయా? సేమ్ ఇలాగే లెడ్జర్ అకౌంట్లు ఏం చేస్తాం మనం? బేసిక్గా క్లోజ్ చేసి బ్యాలెన్సింగ్ చేస్తాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ మెథడ్లో ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ చేయకూడదు, లెడ్జర్ అకౌంట్స్ని బ్యాలెన్స్ చేయకూడదు. డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ కంప్లీట్గా తీసుకోవాలి. దేనికి దానికి టోటల్ చేసుకోవాలి. డెబిట్ మొత్తం టోటల్ చేయాలి, క్రెడిట్ మొత్తం టోటల్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో ఫర్ సపోజ్ ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఉందనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం? క్యాష్ అకౌంట్ అని రాసి డెబిట్, క్రెడిట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టోటల్ ఎంత? ఇది డెబిట్ టోటల్ 9 lakhs. సో డెబిట్ సైడ్ 9 lakhs రాయాలి. క్రెడిట్ సైడ్ ఏం రాయాలి? క్రెడిట్ కాలంలో అంటే మొత్తం టోటల్ ఎంత అండి అంటే 6,70,000 వచ్చింది అనుకో, ఆ క్రెడిట్ టోటల్ని క్రెడిట్లో రాయాలి. అట్లాగా ఏ అకౌంట్కి ఆ అకౌంట్ టోటల్స్ చేసుకుంటూ డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్, డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దాన్నే టోటల్స్ మెథడ్. పోయిందా? మరి బ్యాలెన్స్ మెథడ్ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి చేసే మెథడ్ బ్యాలెన్స్ మెథడ్. ఏం చేస్తారు బ్యాలెన్స్ మెథడ్లో? డెబిట్, క్రెడిట్. క్యాష్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి, 2,30,000. డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. సో డెబిట్ సైడ్ 2,30,000 అని డైరెక్ట్గా రాస్తాం, 2.3 lakhs. దీన్ని ఏ మెథడ్ అంటాం? బ్యాలెన్స్ మెథడ్. పోయిందా? మరి టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ ఏ కాలమ్స్ ఎక్స్టెన్షన్ రాసామనుకోండి పక్క పక్కనే, ఇది డెబిట్ టోటల్ అంటాం, ఇది డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ క్రెడిట్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తాం 3 lakhs. కంబైన్ చేసి రాసేది టోటల్ అండ్ బ్యాలెన్స్. ఇలా ఎందుకు రాయాలి? ప్రాక్టికల్గా యూజ్ చేస్తారు ఇలా మెథడ్స్ అంటే చేస్తారు. మీరు జస్ట్ బ్యాలెన్స్ మెథడ్ చూసి కరెంట్ ఇయర్ క్యాష్ కలెక్షన్ మొత్తం ఎంత, కరెంట్ ఇయర్ క్యాష్ ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత చెప్పగలుగుతారా? జస్ట్ ఇంతవరకు చూసి. ఇదేంటమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈ రోజుకి ప్రిపేర్ చేస్తాం. యాజ్ ఆన్ టుడే, ఈ రోజుకి అకౌంట్ బ్యాలెన్సెస్ అన్నీ ఎంత ఉన్నాయి అనేది మాత్రమే బ్యాలెన్స్ మెథడ్లో తెలుస్తుంది. అంతేగాని కరెంట్ ఇయర్ టోటల్ కలెక్షన్ ఎంత, కరెంట్ ఇయర్ టోటల్ పేమెంట్స్ ఎంత చెప్పగలుగుతామా దీన్ని చూసి అంటే? ట్రయల్ బ్యాలెన్స్ చూసి చెప్పలేము. కానీ టోటల్ మెథడ్ చూసి చూడండి, ఈ 9 lakhs డెబిట్ టోటల్ అంటే ఏంటి మీనింగ్? మనకి ఇయర్లో టోటల్ కలెక్షన్ 9 lakhs అయ్యాయి. క్రెడిట్ అంటే టోటల్ పేమెంట్స్ 6.7 lakhs చేసాం.
తెలిసిపోతుందా? ఒక ఇన్వెస్టర్కి క్యాష్ ఫ్లో అర్థమవుతుందా? అదే ఒక ఫిక్స్డ్ అసెట్ అనుకోండి. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఒక ఇయర్లో ఎంత పర్చేజ్ చేశారు, ఎంత సేల్ చేశారు తెలిసిపోతుంది అలా రాస్తే. అదే బ్యాలెన్స్ రాస్తే తెలియదు. సో అందుకని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవి టోటల్గా 3 మెథడ్స్. మనం ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ ఏంటండి అంటే బ్యాలెన్స్ మెథడ్. టోటల్స్ మెథడ్ని మనం యూజ్ చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామండి అంటే 2 మెథడ్స్ కంబైన్ చేసి చేసేద్దాం. ఓకేనా? సరే, ప్రొఫార్మా రాస్తారా? ఫస్ట్ టోటల్ మెథడ్ రాస్తా, తర్వాత బ్యాలెన్స్ మెథడ్ ఎక్స్టెన్షన్. ట్రయల్ బ్యాలెన్స్ ఈ ఫామ్లో చేసుకోవచ్చు, స్టేట్మెంట్ లాగా రాసుకోవచ్చు. హెడ్డింగ్ ఏమని పెడతాం? ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సాయే కదమ్మా మన ఎగ్జాంపుల్లో, సాయ్ యాజ్ ఆన్ ఏంటండి, యాజ్ ఆన్ అని హెడ్డింగ్ పెడతాం. ఎప్పుడు సపోజ్ ఈరోజు అనుకోండి, డేట్స్ మనం యూజ్ చేయాలా. ఈరోజు అయితే ఈరోజు డేట్ ఎంత, 26/07/2000. ఈరోజు లెడ్జర్ అకౌంట్స్ ఈచ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అని అంటే మీరు లెడ్జర్ అకౌంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే కనిపిస్తాయి అన్ని అకౌంట్స్ అక్కడ కనిపిస్తాయి ఒక స్టేట్. ఓకేనా? సో కాకపోతే మనం 2 మెథడ్స్ నుండి ప్రిపేర్ చేద్దాం. టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. హెడ్డింగ్ సీరియల్ నంబర్, పర్టిక్యులర్స్, LF అండి. ఇది LF లెడ్జర్ ఫోలియో అంటే, ఫోలియో అంటే నెంబర్, సీక్వెన్స్ నెంబర్. లెడ్జర్లో ఉన్న ఈ పర్టికులర్ అకౌంట్కి ఒక నెంబర్ ఉంటుంది లెడ్జర్లో, ఆ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి రిఫరెన్స్ లాగా. సో మనకి మన ప్రాబ్లమ్స్లో మెటీరియల్స్ అవి ఉండవు, ప్రాక్టికల్గా ఇదంతా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టోటల్స్ మెథడ్ ఏమైనా రాయాలండి అంటే డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్. బ్యాలెన్స్ మెథడ్కి డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. నేను కంబైన్ చేసి రాసేస్తున్నా. 2 మెథడ్స్ సపరేట్గా రాసుకుంటే అది సపరేట్ మెథడ్స్ అయిపోయి. సరే, మన ఫస్ట్ అకౌంట్ ఏంటండి? క్యాష్ అకౌంట్. చెప్పండి, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టోటల్ ఎంత? 9 lakhs ఆల్రెడీ తెలుసు కదా. క్రెడిట్ టోటల్ ఒకసారి చూడండి, నేను అప్రాక్సిమేట్గా రాశాను, 6.7 కాదు అది, అదేనా? 9 lakhs మైనస్ 2,30,000 వస్తుందా బ్యాలెన్స్? 9 lakhs మైనస్ 2,30,000 క్రెడిట్ టోటల్ వస్తుంది చూడండి. సరిపోయిందా? 6% సరిపోయిందిగా. 6 lakhs క్రెడిట్ టోటల్ 6 lakh. మరి బ్యాలెన్స్ మెథడ్లో ఏం చేయాలి? ఓన్లీ డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతవరకు రాయాలి. బ్యాలెన్స్ ఎంత? 2,30,000. నిద్ర లేపిన అడగాల్సింది, నేను చెప్పాల్సింది అడిగారు అనుకోండి మిమ్మల్ని, మిడ్ నైట్ వచ్చి నిద్ర లేపి ఎసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అనగానే డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పేసి పడుకోవాలి. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ అనగానే మళ్ళీ లేచి క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్పి పడుకోవాలి. అంత డిఫాల్ట్గా మనకి గుర్తుండాలి అవి. ఏవేంటి చెప్పండి? అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. లయబిలిటీ క్యాపిటల్. ఇన్కమ్ డెబిట్ బ్యాలెన్స్. ఇన్కమ్ దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్. ఎక్స్పెండిచర్ అండ్ అసెట్స్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అలాగైనా ఇంక్రీజ్ అయింది, అసెట్స్ ఇంక్రీజ్ అయింది, ఏం చేయాలి? ఉండే బ్యాలెన్స్ డెబిట్ కాబట్టి ఆ డెబిట్కి యాడ్ చేయాలి. ఇంక్రీజ్ అయినప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ మనం యాడ్ చేయాలి. అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. లైబిలిటీ ఇంక్రీజ్ అయితే
మళ్ళీ క్రెడిట్ చేస్తాం. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. డిక్రీజ్ అయితే డెబిట్ డెబిట్ నుంచి కొట్టేసి డిక్రీజ్ చేద్దామా? అలాగే అకౌంట్స్లో చేయకూడదు. డిక్రీజ్ అవ్వటం అంటే మనది ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో దానికి ఆపోజిట్లో చేసుకోవాలి, క్రెడిట్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ అనుకోండి, క్రెడిట్ చేయాలి. బ్యాలెన్స్ క్రెడిట్ అయితే మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో ఇప్పుడు అసెట్స్ డిక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. సేమ్ అలాగే క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇది గుర్తుంటుంది అందరికీ. బ్యాలెన్స్ ఇఫ్ ఇంక్రీజ్ డిక్రీజ్. ఈరోజు న్యూగా వచ్చిన వాళ్ళు ఈ జస్ట్ ఈ స్టేట్మెంట్ రాసుకోండి. ఇంతవరకు బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే, అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. మండే నుంచి అందరూ పర్ఫెక్ట్గా మీ దగ్గర మెటీరియల్స్ నోట్స్ ఉండాలి. మీకు ఎవ్రీ చాప్టర్లో హెల్ప్ అవుతుంది. క్యాలిక్యులేషన్ అంతా చేసి ప్రాబ్లము చివరికి మనం ఏం చేయాలని అంటే డెబిటో క్రెడిటో ఏదో చేయాలి. అది క్లారిటీ లేకుండా మీరు క్యాలిక్యులేషన్ బాగా చేశారు, డెబిట్ చేయాల్సింది క్రెడిట్ చేశారు, సమ్ రైట్ అయిద్దా రాంగ్ అయిద్దా? కాబట్టి కంపల్సరీగా మనకి క్లారిటీ ఉంది. ఇవాళ రేపే కొంచెం థియరీ, చిన్న థియరీ పాయింట్స్, అజంప్షన్స్ అవి చెప్పుకొని మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిఫరెంట్గా స్టార్ట్ చేస్తాం. రాసారా? నెక్స్ట్ ఇంకా మన నెక్స్ట్ అకౌంట్ ఏంటి? ప్రాబ్లంలోకి వచ్చేయండి. సెకండ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ తర్వాత క్యాపిటల్ అకౌంట్. ఏ బ్యాలెన్స్? క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎంత అమౌంట్? 5 lakhs. మీ దగ్గర లెజర్ అకౌంట్స్ ఉన్నాయా? ఎస్టర్డే రాసుకున్నారా? క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ కదా ఎంత? 5 lakhs, అంతేగా. మరి డెబిట్ టోటల్ ఎంత? చూడండి, క్యాపిటల్ అకౌంట్ టోటల్స్ మీద రాయాలంటే మరి టోటల్ చేయాలిగా. డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 5 lakhs. 5 lakhs ఏంటిది? టోటలా బ్యాలెన్సా? దట్ ఈస్ బ్యాలెన్స్, దాన్ని కౌంట్ చేయకూడదు. డెబిట్ టోటల్ ఎంత? 0, ఏం లేదు డెబిట్ సైడ్. క్రెడిట్ టోటల్ 5 lakhs. ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ టోటల్ 0, క్రెడిట్ 5 lakhs. నెక్స్ట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ తర్వాత ఫర్నిచర్ అకౌంట్. ఏ బ్యాలెన్స్? డెబిటా క్రెడిటా? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ టోటల్ ఎంత? ఫర్నిచర్ అకౌంట్ చూసి చెప్పండి. 1 lakh. క్రెడిట్ టోటల్ 0. థర్డ్ వన్, ఫర్నిచర్ అకౌంట్. డెబిట్ టోటల్ 1 lakh. క్రెడిట్ టోటల్ 0. బ్యాలెన్స్ ఏముంటుంది? 1 lakh డెబిట్. నెక్స్ట్ అకౌంట్ ఫర్నిచర్ తర్వాత ఏసీ అకౌంట్. ఇది కూడా ఒక అసెట్, సేమ్. డెబిట్ బ్యాలెన్స్ 2 lakhs. డెబిట్ టోటల్ 2 lakhs, క్రెడిట్ 0, డెబిట్ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ అకౌంట్ ఏంటో చూడండి. నెక్స్ట్ అకౌంట్ శ్రీనాథ్ అకౌంట్. ఏ బ్యాలెన్స్ ఉంది? డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? ఏ బ్యాలెన్స్ చూసి చెప్పండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎటు సైడ్ ఉంటే ఆ అకౌంట్కి అది బ్యాలెన్స్.
క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నది ఇట్స్ నాట్ ఏ బ్యాలెన్స్, అది డిఫరెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది 2 lakhs అంటే డెబిట్ సైడ్ ఉంది కాబట్టి. సో డెబిట్ టోటల్ 2 lakhs, క్రెడిట్ టోటల్ శ్రీనాథ్ అకౌంట్ క్లోజ్ అవ్వలేదా? శ్రీనాథ్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది కదా, బ్యాలెన్స్ ఎందుకు వచ్చిందమ్మా నిన్న మనకి? టోటల్ చేసేసాం కదా, పేమెంట్ కూడా అయిపోయింది కదా శ్రీనాథ్కి. సో ఈ అకౌంట్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? లేదు. ఏ అకౌంట్ అంది? శ్రీనాథ్ అకౌంట్, 5th one శ్రీనాథ్. డెబిట్ టోటల్ 2 lakhs, టోటల్స్ మెథడ్లో టోటల్ రాయాల్సిందే. క్రెడిట్ టోటల్ 2 lakhs, మరి బ్యాలెన్స్ మెథడ్లో ఏం లేదు. బ్యాలెన్స్ ఏమైనా ఉందా? బ్యాలెన్స్ మెథడ్లో అకౌంట్ రా. బ్యాలెన్స్ మెథడ్లో కొన్ని అకౌంట్స్ మనకి డిస్ప్లే అవ్వవు. అదే టోటల్ మెథడ్లో ఎవ్రీ అకౌంట్ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డిస్ప్లే అవుతుంది, మనం కనుక్కోవచ్చు. ఓకే, శ్రీనాథ్కి కొంత పేమెంట్ చేసాం, అతని నుంచి ఏదో పర్చేజ్ చేసాం అనే మనకి మీనింగ్ అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అకౌంట్ శ్రీనాథ్ తర్వాత పర్చేజ్ అకౌంట్. డెబిట్ టోటల్ 4 lakhs, క్రెడిట్ టోటల్ 0. ఓకేనా? పర్చేజ్ అకౌంట్. డెబిట్ టోటల్ ఎంతమ్మా? 4 lakhs. డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ అకౌంట్ పర్చేజ్ తర్వాత కృష్ణ అకౌంట్. బ్యాలెన్స్ ఏమైనా ఉందా? క్లోజ్ అయిపోయింది, పేమెంట్ కూడా చేసేసాం, క్లోజ్ అయిపోయింది. కానీ మనకి టోటల్స్ మెథడ్లో వస్తుంది, బ్యాలెన్స్ మెథడ్లో బ్యాలెన్స్ వేసాం బ్రో. కృష్ణ అకౌంట్ డెబిట్ టోటల్ 3 lakhs, క్రెడిట్ టోటల్ 3 lakhs. ఇక్కడ ఏముంది? నెక్స్ట్ అకౌంట్ కృష్ణ అకౌంట్ తర్వాత సిరి అకౌంట్ క్లోజ్ అయిపోయిందా? సిరి అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సో డెబిట్ టోటల్ 3 lakhs, క్రెడిట్ టోటల్ 3 lakhs. నెక్స్ట్ అకౌంట్ ఎవరమ్మా లాగిన్ అయ్యారు? జూమ్ క్లాసులు ఎవరైనా జూమ్ లాగిన్ అయితే అలా వస్తుంది వాయిస్. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మొబైల్ లాగిన్ అయినా అలాగొస్తుంది. ఎవరివన్ మ్యూట్ చేయండి అందరూ. నెక్స్ట్ సిరి అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్ అమ్మా సేల్స్ అకౌంట్. డెబిట్ టోటల్ 0, బ్యాలెన్స్ ఇస్ టోటల్ అనుకోకూడదు. సో క్రెడిట్ టోటల్ ఆబ్వియస్గా 5 lakhs. సేల్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిటా క్రెడిటా? క్రెడిట్. సేల్స్ అనేది ఇన్కమ్ కదా. డెబిట్ టోటల్ 0, క్రెడిట్ టోటల్ 5 lakhs. 5 lakhs క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ తర్వాత పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. డెబిట్ టోటల్ 0, క్రెడిట్ టోటల్ 50,000. పర్చేస్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? పర్చేస్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్. పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి పర్చేస్ రిటర్న్స్ ఆల్వేస్
పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ 0, క్రెడిట్ టోటల్ 50,000. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమా ఎక్స్పెండిచరా? ఇన్కమ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఏ ఇన్కమ్. ఇన్కమ్ కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ టోటల్ 0, క్రెడిట్ టోటల్ 30,000. బ్యాలెన్స్ కూడా క్రెడిట్. నెక్స్ట్ అకౌంట్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది చెప్పండి? డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎంతమ్మా? 70,000. 70,000. నెక్స్ట్ ఏ అకౌంట్స్ ఉన్నాయో చూడండి. లాస్ట్ అకౌంటా? ఇంకో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఒకటి ఉండాలి దానికి ముందు. డిస్కౌంట్ అలౌడ్ ఉందా? డిస్కౌంట్ అలౌడ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్. డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అమౌంట్ 30,000. డిస్కౌంట్ అలౌడ్. లాస్ట్ అకౌంట్ శాలరీస్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? శాలరీస్ డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు? శాలరీస్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. ఎంతమ్మా? 50,000. ఓకేనా? అకౌంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టేగా. టోటల్ చేయండి. టోటల్స్ మెథడ్లో ఫస్ట్ డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్, తర్వాత బ్యాలెన్సెస్. సో డెబిట్ టోటల్ ఫస్ట్ 9 lakhs ప్లస్ 1 lakhs. టోటల్ చేసి చెప్పండి. ఎంతమ్మా? అని చెప్పారు. $25 lakhs. క్రెడిట్ టోటల్ కూడా సేమ్ వచ్చిందా? వచ్చిందా? 25 lakhs 50,000. బ్యాలెన్స్ మెథడ్లో డెబిట్ బ్యాలెన్స్ టోటల్ ఎంత? 10 lakhs 80,000. 10 lakhs 80,000. చూడండి టాలీ అయిందా? ఇదే టాలీ ఎగ్జామ్లో అయితే ఎంత బాగుంటుంది. ఆ రోజు ఇంక అన్నం కూడా తిన్నాం, కడుపు నిండిపోద్ది అక్కడ. సరిపోయిందా? రాసుకోండి అమ్మా. బోత్ మెథడ్స్ చేసేసాం మనం. నేను వస్తే టాలీ అయిద్దా? రాకూడదుగా. ఇన్విజిలేషన్స్ కూడా అప్లై చేయకూడదు.
సెంటర్కి కూడా అప్లై చేయకూడదు. కాలేజెస్లో ఉండే స్టాఫ్ ఆ ప్రిన్సిపల్ ఇస్తారు ఎవరెవరు ఇన్విజిలేటర్కి వస్తారు నేను దానికి ఎగ్జామినర్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఆ ఇన్ఛార్జ్ మాత్రం లోకల్ చాప్టర్ నుంచి కానీ ప్రాక్టీసింగ్ సిఏలు కానీ సిఎంఏలు కానీ అప్లై చేసుకుంటారు. సిఏ వాళ్ళనే ఇస్తారు, సిఎంఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళని ఇస్తారు. కానీ టీచింగ్లో ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు. మేము అప్లై చేయకూడదు. టీచింగ్లో ఉన్న ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఉన్న వర్క్ చేస్తున్నా అప్లై చేయకూడదు. ఓన్లీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ పేపర్ వాల్యుయేషన్ కూడా అంతే. ఇన్విజిలేషన్ అయినా అంతే, పేపర్ వాల్యుయేషన్ అయినా అంతే. టీచింగ్లో ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు పేపర్ వాల్యుయేషన్కి. కండిషన్స్ ఉంటాయి. టీచింగ్లో అంటే మన టీచింగ్ కోచింగ్ సెంటర్స్, మళ్ళీ ఐఐటీస్ ఐఐఎమ్స్లో చెప్తారు చూసారా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పిహెచ్డి ప్రొఫెసర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది వాల్యుయేషన్కి. వాళ్ళు మినిమం పిహెచ్డి అయి ఉండాలి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో. అట్లా ఉంటుంది. లేదంటే పేపర్ వాల్యుయేషన్ కూడా ప్రాక్టీసింగ్ టీచింగ్కి రిలేషన్ ఉండకూడదు మళ్ళీ. అప్పుడు అప్లై చేసుకో. కంప్లీటెడా? 4:07 అయింది. 4:10 వరకు చూద్దాం. 3 minutes. చెప్తా రిజర్వ్ ఎక్స్చేంజ్కి స్టార్ట్ చేద్దాం దాదాపు. కంబైన్ చేసేస్తాను ఇంక మండే. ఇప్పుడు కానీ స్టార్ట్ చేసాం కాబట్టి స్టార్ట్ చేసి అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఫుల్ డే షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిపోతుంది ఇంకా మండే నుంచి ఫుల్ డే స్టార్ట్ అయిపోతుంది. వద్దా? ఇప్పటికే ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదని గొడవ చేస్తున్నారు. లేదులే మాపం అమ్మ, మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతుంది మండే నుంచి. మండే ఎన్నో తారీఖు? 3 days కదమ్మా. చూద్దాం ఫ్యాకల్టీస్ అవైలబిలిటీని బట్టి స్టార్ట్ అయిపోతుంది. అటు ఇటుగా మీకు స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఫుల్ డే స్టార్ట్ అయిందంటే మీకు ఇన్ టైంలో సిలబస్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోద్ది. నేను స్టార్ట్ చేపిస్తాను, మీరు వర్రీ అవ్వకండి. నేను స్టార్ట్ చేపిస్తాను. సిలబస్ గురించి అసలు వర్రీ అవ్వద్దు. డెఫినెట్గా ఆన్ టైంలో. కొత్త కాదు మనకి. మాకు ప్రతిసారి ఏమవుద్దంటే రిజల్ట్స్ చాలా లేట్గా వచ్చేవి. ఈసారి అసలు చాలా ఎర్లీగా వచ్చాయి. అంతకుముందు ఆన్లైన్ ఎగ్జామ్స్ 9వ తారీఖు 10వ తారీఖు చెప్తారు. ఆ పీరియడ్లోనే సిలబస్లు ప్రాపర్గా అయిపోయాయి మనకి, అంత డిలే అయినా కూడా. ఒక సబ్జెక్ట్కి ఒక గ్రూప్కి సిఎంఏ వాళ్ళకైతే ఒక గ్రూప్కి 2.5 months సఫిషియంట్ టైం ఫుల్ డే చెప్పుకుంటే. సింగిల్ గ్రూపే కదా ఫాలో అవుతాం. 2.5 months ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్. 2.5 months సరిపోయిందా? ప్లస్ ఆర్ మైనస్ ఒక 1 week పెట్టుకోండి ఏదైనా సబ్జెక్టు, అకౌంట్స్ లాంటి సబ్జెక్టు కొంచెం డిలే అయితే. డిపెండ్స్, షెడ్యూల్ అనేది ఇంకా సార్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ కొంచెం ఆ టైమింగ్స్కి ప్రిపేర్ అయి ఉండండి. అట్లా ఉండేది ఎంతకాలం? ఫుల్ డే అంటే మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 8, ఈ 2.5 months. మళ్ళీ ప్రిపరేషన్ అప్పుడు ఆ టైమింగ్స్ ఉంటాయి కానీ మీరు వస్తారా? అది చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రీజన్ ఎగ్జామ్స్ కాలేజ్ అయితే ఆ టైమింగ్స్ ఫాలో అవుతాం. అసలే డిసెంబర్ కదా, చలి హైదరాబాద్. రాయ్ గారు 7:30 or 8 మార్నింగ్. సేమ్ 7:30 or 8 సరిపోతుంది. 12 hours. మధ్యలో 1 hour లంచ్కి వెళ్ళినా 12 hours. ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నా టోటల్ 10 hours అవుతాయి రోజు. పర్ఫెక్ట్గా సరిపోతుంది. రాసారా? 4:10 అయిపోయింది.
సరే. ఇవి ఒకసారి చూద్దాం. అకౌంట్స్ నేర్చుకునేటప్పుడు, ఫైనాన్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ప్రిన్సిపల్స్ మనం బ్రెయిన్లో ఉంచుకొని ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇవి బేసిక్స్. అవి లేకుండా, అవి తెలుసుకోకుండా అకౌంట్ స్టార్ట్ చేస్తే ప్రతిసారి క్వశ్చన్ మార్క్ అయిపోతూ ఉంటుంది ప్రతిదీ. ఒకసారి ఇవి నేను బ్రీఫ్గా స్పీడ్గానే వెళ్ళిపోదాం. ఈ 2 రోజుల్లోనే కంప్లీట్ చేసేద్దాం, పెద్దగా ఎక్కువ టైం తీసుకో. ఆల్రెడీ మీరు ఫౌండేషన్ లెవెల్లో చదివినవే, ఆ చదవని వాళ్ళకి ఒకసారి రివైజ్ అయిపోతుంది. ఏంటమ్మారంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. డిఫరెన్స్ ఏంటి కాన్సెప్ట్స్కి కన్వెన్షన్? బేసిక్ బుక్లో లేదులేమ్మా, అవి నేను సపరేట్ మెటీరియల్, ఫౌండేషన్ మెటీరియల్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్లు పంపిస్తాను. డిఫరెన్స్ ఏంటి చెప్పండి కాన్సెప్ట్స్కి కన్వెన్షన్స్కి? చదివి చెప్పండి పోనీ, నో ప్రాబ్లం, ఏదైనా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అంటే బేసిక్ అజంప్షన్స్. ఒక పని చేసేటప్పుడు మనం ఏదో ఒకటి ఎస్టిమేట్ చేసుకొని ఇలా జరగవచ్చు, రిజల్ట్ ఇలా ఉండొచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వేలో వెళ్దాము అనే ఒక ప్రిన్సిపల్, ఒక అజంప్షన్ పెట్టుకొని ముందుకు వెళ్తాం. మనం సీఎం ఏంటి డిసెంబర్లో రాసి పాస్ అవుతాము అనే అజంప్షన్లోనే స్టార్ట్ అవుతాం. రిజల్ట్ సంగతి తర్వాత. బేసిక్ ఈరోజు మన అజంప్షన్ ఏంటి? డిసెంబర్లో మనం ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి. పాస్ అయిపోతాం అనే అజంప్షన్లోనే కదా మనం వెళ్తాం. ఫెయిల్ అవుతాం అనే అజంప్షన్ ఎవరైనా స్టార్ట్ చేస్తారా? లేదుగా. అట్లాగే కొన్ని అజంప్షన్స్ డిఫాల్ట్గా ఫాలో అవుతాం, వాటినే కాన్సెప్ట్స్ అంటారు. కన్వెన్షన్స్ అంటే ఏదైనా ఒక న్యూ థింగ్ ఉంది, ఒక హ్యాబిట్ లాగా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అదొక ప్రిన్సిపల్ లాగా తయారైపోతుంది. డైలీ మార్నింగ్ కొంతమంది 6K లెగుస్తారు, అది రోజు ఒక ప్రిన్సిపల్ లాగా పెట్టేసుకుంటారు. ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ అలా లేచారనుకోండి, వాళ్ళకి అదొక ప్రిన్సిపల్ అయిపోతుంది. కొంతమంది 10కి లెగుస్తారు మార్నింగ్, నాలాంటి వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, నా ప్రిన్సిపల్ ఏంటి, డైలీ మార్నింగ్ 10కి లేకపోవటం. కొంతమంది నైట్ ఎర్లీగా 9కి 10కి పడుకుంటారు. వాళ్ళ ప్రిన్సిపల్ ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. మన ప్రిన్సిపల్ లేట్గా పడుకోవాలి, లేట్గా లేవాలి. అంతేనా? అందరూ ఎవరైనా ప్రిన్సిపల్ ఇందులో ఎంతమంది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు? ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేకపోవడం, ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచేవాళ్ళు. ఈ జనరేషన్లో ఎవరైనా ఉన్నారో చూద్దామని. ఉన్నారా? సూపర్. ఇంకా అబ్బాయిలు అయితే అసలు క్వశ్చనే లేదు, అమ్మాయిలే. సెకండ్ వన్ మరి లేట్గా పడుకొని లేట్గా లేచేవాళ్ళు. ఇందాక మార్నింగ్ 7:30 క్లాస్ అంటేనే 7:30కి సార్ అంట. పర్లేదమ్మా, అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది. అది మీరేమో ఎక్స్ప్రెస్ చేశారు, మిగతా ఎక్స్ప్రెస్ చేయాలి అంతే. అందరికీ అదే ఉంది బ్రెయిన్లో. వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పారు, ధైర్యం చేశారు మీరు. సరే, ఏంటి కంటిన్యూస్గా ఒక వర్క్ చేయటం వల్ల అదొక ప్రిన్సిపల్ లాగా మనకు అయిపోతూ ఉంటుంది. అలాగే అకౌంట్స్లో కూడా, అకౌంట్స్ ఇన్వెన్షన్ టైంలో, అప్పుడే అకౌంట్స్ జనరేట్ అయ్యే టైంలో రూల్స్ అంటే ఏముండవు కదా, వాళ్ళ ఆర్గనైజేషన్ తగ్గట్టు కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది నచ్చి వేరే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తారుగా, అప్పుడు అదొక ప్రిన్సిపల్ లాగా గ్రో అవుతుంది. అలా గ్రో అయిన ఏంటండి అంటే కన్వెన్షన్స్. చూడండి థియరీ ఏం చెప్పారు చూడండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ డిఫైన్ ద అజంప్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటిటీ ఆర్ ప్రిపేర్డ్. కొన్ని అజంప్షన్స్ మీద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం, వాటినే కాన్సెప్ట్స్ అంటాం. కన్వెన్షన్స్ అంటే అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై
వేరియస్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, చాలా న్యూ థింగ్స్ కానీ, ఎంప్లాయీస్ సేఫ్టీ మెజర్స్ కానీ, ఇన్సూరెన్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని కానీ, వేజెస్ ఇవ్వాలని కానీ, బోనస్ ఇవ్వాలని కానీ, ఈ థింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే, ఇలాగ టాటా గ్రూప్ లాంటి కంపెనీస్ ఎప్పటి నుంచో వాటిని యాక్ట్ లేకపోయినా సరే ఫాలో అవుతూ వచ్చారు. సో వాళ్ళని చూసి ఏమైంది, గవర్నమెంట్ కూడా ఇది అందరికీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఆ ప్రిన్సిపల్ని తీసుకున్నాం. అలాగ ఒక ప్రిన్సిపల్ గ్రో అయింది. అట్లాగా వేరియస్ ఆర్గనైజేషన్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవటం వల్ల అవి మనకి ఒక కాన్సెప్ట్స్ లాగా గ్రో అవుతూ వచ్చాయి. నెక్స్ట్, దీస్ కన్వెన్షన్స్ ఆర్ derived by using the practice. The accountancy bodies of the world may change any of the conventions to improve the quality of accounting information. మన కాన్సెప్ట్స్ని మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేరు, ఏ బాడీ కూడా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ కంపల్సరీగా బేసిక్ అజంప్షన్. గవర్నమెంట్ వచ్చి గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వలేదు, ఎవ్రీ ఇయర్ మీరు బుక్ వాల్యూస్ అంటే రియలైజబుల్ వాల్యూకే బుక్స్ ప్రిపేర్ చేయండి అని చెప్పారనుకోండి, ఆర్గనైజేషన్స్ ప్రాపర్గా ఉంటాయా? ఎవ్రీ ఇయర్ ఏమనుకుంటే ఇయర్ ఎండ్ రాగానే నెక్స్ట్ ఇయర్ మనం ఉండం అనుకుని ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందా? అజంప్షన్ మారుద్దా? మారుద్దు. కానీ కన్వెన్షన్స్ అనేవి మీ అకౌంటింగ్ ఛానల్స్లో చెప్పి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ ఛానల్ ఇష్యూ చేసి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేయొచ్చు, కానీ కాన్సెప్ట్స్ మాత్రం చేంజ్ చేయలేము. అకౌంటింగ్ కన్వెన్షన్స్ నీడ్ నాట్ హ్యావ్ యూనివర్సల్ అప్లికేషన్. కొన్ని ఆర్గనైజేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇండస్ట్రీకి, మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీస్ సెక్టర్కి సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కన్వెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ బేసిక్ అజంప్షన్స్, అది సర్వీస్ సెక్టర్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా అజంప్షన్ అయితే సేమ్గా ఉంటుందిగా. జస్ట్ ఎగ్జాంపుల్, గోయింగ్, ఎవరైనా మన ముందుకి నెక్స్ట్ ఇయర్ ఉంటామని ఈ సంవత్సరం బిజినెస్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేస్తామని చెప్పి బిజినెస్ ఎవరు చేయం, అవును కాదు. సో దోస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఏంటి అసలు కాన్సెప్ట్స్ ఏవి, కన్వెన్షన్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయండి అంటే ఈ రెండు నోట్స్లో రాసుకోండి. చార్ట్ ఒకటి రాయండి. అందులో థియరీ వద్దులేమ్మా, థియరీ స్క్రీన్ షాట్స్ ఫొటోస్ తీసుకోండి, తర్వాత రాసుకోండి, ఏదైనా నేను పీడిఎఫ్ పంపిస్తా. చార్ట్ ఒకటి రాసుకోవాలి అందరూ, ఎవ్రీవన్. రాసుకున్నారా? ముందు వచ్చారు కదా, మీకు థియరీ కూడా రాశారు, చాలు. కాన్సెప్ట్స్ ఏవేంటి? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్, పీరియాడిసిటీ, అక్రూయల్, డ్యూల్ ఆస్పెక్ట్, హిస్టారికల్. ఇవి కాన్సెప్ట్స్. కన్వెన్షన్స్ మ్యాచింగ్, కన్జర్వేటిజం, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ, రియలైజేషన్, నెక్స్ట్ ఫ్రెండ్స్ క్లాస్ ఉందా? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతున్నాయి క్లాసెస్. మార్నింగ్ సెషన్ ఉందిగా, నా క్లాస్ ఉంది, మరి నెక్స్ట్ ఫ్రెండ్స్ క్లాస్ ఉందిగా. ఓకే, పిలిపించే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. అంతే, అయిపోతుంది. రివైజ్ అయిపోద్ది ఫస్ట్ నుంచి సార్. ఏంటండి ఇవన్నీ 4 ఏం కదా, అన్నీ ఉంటాయి. బేసిక్ అజంప్షన్స్ 3 ఉంటాయి, కన్వెన్షన్స్ 4 చెప్పారు ఫౌండేషన్లో.
కూర చెప్పారా? ఫౌండేషన్స్ మెటీరియల్ అది ఓకే. కంప్లీటెడా? ఇవన్నీ కాదమ్మా, ఇవి నార్మల్ ఇంకా ఉంటాయి. కన్వెన్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు గ్రో కూడా డెవలప్ కూడా అవుతాయి కదా. ఓకే, నేను లిమిటెడ్ అని చెప్పలేము మనం. ఏమి ఏదైనా ఫీచర్స్ లాగా కాదు, 4-5 ఫీచర్స్ ఇంకా అంతే అనుకోవడానికి. నెక్స్ట్ కాన్సెప్ట్స్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటమ్మా? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓనర్. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఫస్ట్ క్లాస్లోనే మనం ఫస్ట్ చెప్పుకునే కాన్సెప్ట్ ఇదే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఒకసారి చూడండి. ఫర్ అకౌంటింగ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ business has separate existence and its existence is different from that of its owners. ఓనర్ ఆర్ ఓనర్స్. పార్ట్నర్షిప్ అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, కంపెనీ అయినా కూడా షేర్ హోల్డర్స్ ఉంటారుగా. ఓనర్స్ వేరు, బిజినెస్ వేరు. ఓకేనా? నెక్స్ట్ చాలమ్మా, అది ఫోటో తీసుకుంటారా? ఆన్లైన్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లాస్ అయిపోయాక రాసేయండి. ఇవాళ రేపటి లీవ్ అయిపోగొట్టండి. చాలాసార్లు విన్నవే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదు. సెండ్ చేస్తాలమ్మా, పీడిఎఫ్ పంపిస్తా. ఆన్లైన్లో వాళ్ళు మొబైల్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుని. సరే, అయిపోయిందా? మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఎంట్రీస్ రాసాం నిన్న. ఏ ఎంట్రీ అయినా కానీ అమౌంట్ లేకుండా రాసామా? ఎనీ ఎంట్రీ అమౌంట్ లేకుండా రాసామా ఏదైనా? మనం ఒక ట్రాన్సాక్షన్ రాయాలి అని అంటే కంపల్సరీగా మనీలో అది మెజర్ చేయగలగాలి. మెజర్ చేయలేని ఏమైనా ఉన్నాయా అంటే గిఫ్ట్ ఇస్తారు, సేమ్ అదే. ఇప్పుడు ఈ కంప్యూటర్ మీకు గిఫ్ట్ ఇచ్చేసా, అకౌంట్స్లో రాయాలి, నేనేం రాయాలి? కంప్యూటర్ అయితే వెళ్తుంది కానీ ఎంత మెజర్ చేయలేకపోతున్నాం, అకౌంట్ చేయొద్దు. మనీలో చెప్పండి. గుడ్ విల్, అవుట్ ఆఫ్ గుడ్ విల్, అవుట్ ఆఫ్ అఫెక్షన్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అవుట్ ఆఫ్ లవ్, ఎనీ అయినా అవ్వచ్చు. కానీ మనీలో చెప్పండి. ఎంత లవ్, ఎంత ఫ్రెండ్షిప్ చెప్తారా? ఒక 10 కేజీలు 20 కేజీలు అని చెప్తారా? అమౌంట్స్లో ఏమైనా చెప్పగలుగుతాము? మనం మెజర్ చేయలేము. మీరు అకౌంట్ ఫర్ చేయాలి అని అంటే కంపల్సరీగా దట్ షుడ్ బి మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మీరు గిఫ్ట్గా ఇచ్చినప్పటికీ కూడా మెజర్ చేయండి ఎంతో కొంత. 100 రూపీస్కే మెజర్ చేయండి కానీ చెప్పాలా మనీ 100 రూపీస్, అదే రాయండి అకౌంట్. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందండి అంటే గవర్నమెంట్ గ్రాంట్స్లో వస్తుంది. మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్లో వస్తే గవర్నమెంట్ గ్రాంట్స్ ఉంటాయి. ఎస్సీజెడ్లో మీరు కానీ కంపెనీస్ పెట్టారనుకోండి, మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఫ్రీగా ల్యాండ్ ఇచ్చింది కదా అని చెప్పేసి దానికి వాల్యూ లేకుండా పోద్దా? వాల్యూ ఉంటుంది. పోనీ అది ఒక 10 crores ఉంది ల్యాండ్, మీకు ఇచ్చిన ల్యాండ్ ఫ్రీగా ఇచ్చింది, మీరు 10 crores రాసుకుంటారా అసెట్? రాయకూడదు. ఎందుకు రాయకూడదు? మీరు పే చేయలేదుగా. అసెట్ ఉంటుంది కానీ పే చేయలేదు. మరి ఎంత రాయాలని అంటే గ్రాంట్ రిసీవ్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఇస్తారు స్టాండర్డ్స్లో. మీకు ఏం చెప్తారని అంటే ఒక 100 రూపీస్ మెజర్ చేసుకొని 100 200 నామినల్ వాల్యూ ఒకటి రాయమని చెప్తారు. స్టాండర్డ్లో చెప్తారు. అది 10 acres ల్యాండ్ 100 రూపీస్కి ఎక్కడ రాదు, కానీ అకౌంట్ ఫర్ చేయాలి కాబట్టి ఒక అమౌంట్ తీసుకోమని చెప్తారు నార్మల్గా. సో నోట్ పాయింట్లో ఎట్లాగా రాస్తారు, దట్ ఈజ్ ఏ గవర్నమెంట్ గ్రాంట్ అని చెప్పేసి నోట్స్ అకౌంట్స్లో రాస్తాం, అప్పుడు తెలిసిపోతుంది. కానీ నువ్వు అకౌంట్స్ రాయాలి, బ్యాలెన్స్ షీట్లోకి రావాలి అంటే కంపల్సరీగా ఒక అమౌంట్ మనీలో మనం ఎంతో కొంత తీసుకోవాలి. అది రైటా రాంగా ఇర్రెస్పెక్ట్, కానీ కంపల్సరీగా ఎందులో మెజర్ చేయగలగాలి? మనీలోనే మెజర్ చేయగలగాలి. మనీలో మెజర్ చేయలేకపోతే అకౌంట్ ఫర్ మనం చేయలేము. ఓకేనా? ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తున్నాం, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. అది ఒక బిజినెస్ ఈవెంట్ ట్రాన్సాక్షనేగా, దానికి ఏమైనా జర్నల్ ఎంట్రీ రాయగలుగుతామా?
శాలరీ పే చేస్తే రాస్తాం, కానీ రిక్రూట్ చేసుకుంటే ఫైన్. అది బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీయేగా, మన అకౌంట్స్లోకి వచ్చిద్దా? రాదు. సో అట్లాగా ఏదైతే మనీలో మీరు మెజర్ చేయలేని ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ ఉంటాయో వాటిని మనం అకౌంట్ ఫర్ చేయలేం. నువ్వు అకౌంట్ ఫర్ చేయాలంటే కంపల్సరీగా ట్రాన్సాక్షన్ నువ్వు ఎందులో మెజర్ చేయగలగాలి? మనీలో మెజర్ చేయాలి. బేసిక్ అజంప్షన్. అది రూపీస్ అవ్వచ్చు, డాలర్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ నుండి చెప్పుకునేది ఏంటమ్మా? ఇది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. మా బిజినెస్ ఈరోజు స్టార్ట్ చేసి రేపు ఎల్లుండిలో మూసేద్దాం, క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తారా? ఒక 10 lakhs మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, 2 రోజులు చూసి మూసేద్దాంలే అనుకుంటామా? ఏంటమ్మా బేసిక్ అజంప్షన్ అంటే, బిజినెస్ మనం కంటిన్యూగా మనం ఉన్నా లేకపోయినా బిజినెస్ అనేది ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుంది అనే అజంప్షన్ తోటే మనం బుక్స్ అని ప్రిపేర్ చేస్తాం. సరే, సిచ్యువేషన్ అరేంజ్ అయింది. ఏం సిచ్యువేషన్ అండి అంటే, నెక్స్ట్ ఇయర్ మనకి బిజినెస్ కంటిన్యూ అయిద్దో లేదో డౌట్ఫుల్గా ఉంది. మేజర్ ఈవెంట్ ఎర్త్కేక్ వచ్చింది, మనం ఏదైతే బిల్డింగ్ కట్టుకున్నా మొత్తం కొలాప్స్ అయిపోయింది. మనకుంది ఒకటే అసెట్, కొలాప్స్ అయిపోయింది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోయింది. మీరు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా డెట్టే, ఇన్సూరెన్స్ కూడా లేదు. మీ బిజినెస్ కంటిన్యూ అయిద్దా? పాసిబిలిటీ ఉందా అసలు? అప్పుడు ఏం చేయాలని అంటే, ఆ సిచ్యువేషను మీకు సిచ్యువేషన్ ఏం అరేంజ్ అయింది, గోయింగ్ కన్సర్న్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అయినప్పుడు మీ స్టాండర్డ్స్లో ఏం చెప్తారండి అంటే, రియలైజబుల్ వాల్యూకి ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయమని చెప్తారు. అదే గోయింగ్ కన్సర్న్ ఉంటే రియలైజబుల్ వాల్యూకి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయం. ఏ వాల్యూ ప్రిపేర్ చేస్తాం? హిస్టారికల్ కాస్ట్కి ప్రిపేర్. మీరు పర్చేజ్ చేసినప్పుడు ఎంతైతే వాల్యూ ఉంటుందో, ఒక 1 crore పెట్టి ఒక ల్యాండ్ కొన్నారు, ఆ 1 crore క్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా, అంటిల్ అన్లెస్ ఏదైనా అకౌంట్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ దాన్ని రీవాల్యూ చేస్తే తప్ప. ఏం ఫాలో అవుతాం మనం వాల్యుయేషన్లో? హిస్టారికల్ కాస్ట్ ఫాలో అవుతాం. ఎప్పుడు? గోయింగ్ కన్సర్న్ ఉంటే. గోయింగ్ కన్సర్న్ లేదనుకుంటున్నాం, ఏదో ఒక ఈవెంట్ జరిగింది, మెటీరియల్గా ఎఫెక్ట్ అయింది. మనకు ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. 10 బ్రాంచెస్లో జస్ట్ పేరుకే ఉన్నాయి 9 బ్రాంచెస్. మార్కెటింగ్ కోసం స్టార్ట్ చేసాం. మెయిన్ బ్రాంచ్ మాత్రం హైదరాబాద్ బ్రాంచ్ని క్లోజ్ చేసాం. రిమైన్ 9 బ్రాంచెస్ ఉంటాయా మనకి? అంటే మేజర్ ఈవెంట్ ఏంటి? దేని మీద అయితే మనం డిపెండ్ అయ్యామో అది క్లోజ్ అయిపోతున్నప్పుడు బిజినెస్ క్లోజ్ అయిపోతున్న అజంప్షన్ వస్తుంది ఆటోమేటిక్గా. మనకి గోయింగ్ కన్సర్న్ ఉంటుందనే ఒక అజంప్షన్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయినప్పుడు రియలైజబుల్ వాల్యూకి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని చెప్తారు స్టాండర్డ్స్. కానీ బేసిక్గా మనం ఏ అజంప్షన్ తీసుకుంటాం? అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్ ఎవర్ ఈ బిజినెస్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ బిజినెస్ ఉంటుందని ఈరోజు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్. ఓకేనా? ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ నెయిదర్ ద ఇంటెన్షన్ నార్ ద నీడ్ టు లిక్విడేట్ ఆర్ curtail materially the scale of its business. నార్ ద నీడ్ అంటే నీడ్ లేదు. నేను చెప్పాను కదా, మనకు 10 బ్రాంచెస్ ఉంటే మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ ఉంది, దాన్ని క్లోజ్ చేశారు ఏదో ఒక రీజన్ వల్ల. ఏదంటే గవర్నమెంట్ వచ్చి సీజ్ చేసింది, దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పి ఏదో సీజ్ చేసింది. ఇప్పుడు అది లేకపోతే రిమైనింగ్ బ్రాంచెస్ ఏం చేయలేవుగా, అప్పుడు బిజినెస్ కంటిన్యూ అవుద్దా? అవ్వదు. ఆ సిచ్యువేషన్ అరేంజ్ అయింది. ఓకేనా? సో ఆ సిచ్యువేషన్లో గోయింగ్ కన్సర్న్ ఉండదు. లేదంటే కంపల్సరీగా మనం బేసిక్ ఎవరు చెప్పవసరలా వచ్చి ఈ బిజినెస్ మేము నెక్స్ట్ ఇయర్ ఉంటాము అని చెప్పవసరలా. బేసిక్ అందరూ అజంప్షన్ ఏంటంటే ఉంటామని. సో చూడండి, ఎఫెక్ట్ ఏంటండి అంటే, ఇఫ్ గోయింగ్ కన్సర్న్ ఈజ్ ఫాలోడ్ హిస్టారికల్ కాస్ట్ ఫాలో అవుతాం. ఇఫ్ గోయింగ్ కన్సర్న్ ఈజ్ నాట్ ఫాలోడ్ నెట్ రియలైజబుల్ వాల్యూ. ఆ రోజు ఆ అసెట్ని సేల్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందని నువ్వు ఫీల్ అవుతున్నావో రియలైజబుల్ వాల్యూ, ఆ వాల్యూకి అసెట్స్ని రీవాల్యూ చేయాలి. హిస్టారికల్ కాస్ట్ అంటే 1 crore కొంటే 1 crore వాల్యూ క్యారీ అవుతూ ఉంటుంది. రియలైజబుల్ వాల్యూ అంటే ఈరోజు దాని వాల్యూ తగ్గిపోయి 10 lakhsకి వచ్చింది అనుకోండి, 10 lakhs రాయాలి. ఎప్పుడు గోయింగ్ కన్సర్న్ లేకపోతే. గోయింగ్ కన్సర్న్ ఉంది, అదే 10 lakhsకి వచ్చినా 1 crore రాస్తాం, 10 crore వెళ్ళినా సరే 1 crore రాస్తాం. మనం రీవాల్యూని ఇగ్నోర్ చేస్తాం గోయింగ్ కన్సర్న్. ఓకేనా? నెక్స్ట్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. సరే, ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ ఏమన్నాం? ఫర్ ఎవర్ ఉంటుందని చెప్పాం. ఫర్ ఎవర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 3 years 4 years 10 years వరకు అకౌంట్సే ప్రిపేర్ చేయట్లా, ఫైనల్ అకౌంట్సే ప్రిపేర్ చేయట్లా. బిజినెస్ రన్ అవుద్దా సరిగ్గా? మన బిజినెస్ వేరే బిజినెస్ కంపేర్ చేయగలుగుతాం? మన దగ్గర ఫైనల్ స్టేట్మెంట్స్ లేకుండా ఎలా కంపేర్ చేస్తాం? ఒక పీరియడ్కి సరే అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏమో 3 yearsగా చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ ఏమో 6 monthsగా చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ ఏమో 4 years చేస్తుంది. అలా చేస్తే ప్రాపర్గా ఉంటుందా?
సో అందుకే ఏంటంటే మనకి బేసిక్గా ఆల్ ఓవర్ వరల్డ్ ఒక పీరియాడిసిటీలో ఏలాగా డెవలప్ అయిందండి అంటే అది అజంప్షన్ 12 మంత్స్ అకౌంటింగ్ పీరియడ్గా మనం పెట్టుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కాన్సెప్ట్లో ఒక పీరియడ్ మీరే డిజైన్ చేసుకోండి, ఆ పీరియడ్ వరకు ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా చేయండి. అది 12 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, 12 మంత్స్కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి. 15 మంత్స్ పెట్టుకుంటే 15 మంత్స్కి చేయండి. 6 మంత్స్ పెట్టుకుంటే 6 మంత్స్ చేయండి. అలాగే కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి అని చెప్తారు ఈ కాన్సెప్ట్లో. బేసిక్గా అందరూ ఫాలో అయ్యేది ఏంటండి అంటే 12 మంత్స్. అందరు ఏం ఫాలో అవుతారు? 12 మంత్స్. మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ 31. అమెరికాలో ఫైనాన్షియల్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్. కంట్రీ మారినా ఏం 12 మంత్స్ అయితే ఫాలో అవుతున్నారుగా. బేసిక్ అజంప్షన్ ఏంటంటే ఒక పీరియడ్కి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. అది ఎంత పీరియడ్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ కంట్రీ ఆర్ ఆర్గనైజేషన్. నార్మల్ సినారియోలో 12 మంత్స్ ఉంటుంది. యాజ్ పర్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అండ్ ఇండివిజువల్ లైఫ్ ఆఫ్ ఎంటిటీస్ assumed unlimited అమ్మా కంటిన్యూషన్. ఇట్ కాజెస్ inconvenience to measure performance achieved by the entity in the ordinary course of business. కంటిన్యూగా ఉంటుంది కదా అని చెప్పేసి మనం ప్రిపేర్ చేయకపోతే పర్ఫార్మెన్స్ మనం ఎవాల్యుయేట్ చేయలేం. Hence the indefinite life of business is split into shorter intervals of time which are called accounting periods for measuring performance and looking at the financial position. నార్మల్లీ మన ఇండియాలో అకౌంటింగ్ ఇయర్ చూడండి ఏప్రిల్ టు 31. సార్ వెయిట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ క్లాస్లో అన్నీ కంప్లీట్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్ క్లాస్కి బేసిక్స్ క్లోజ్ అయిపోతాయి, ఓకేనమ్మా? everyone for today, goodbye.